హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనకి రీసెంట్గా ఆధార్ అథెంటికేషన్ గురించి మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదండి. సో దానికి సంబంధించి రీసెంట్ నోటీస్ అండ్ అలాగే ఈరోజు ఒక ఆధార్ పాలసీని పూర్తిగా డిస్క్రైబ్ చేస్తూ ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి డిస్కస్ చేద్దాము. సో మనకు ప్రీవియస్గా వచ్చిన నోటీస్ కనుక మనం గమనించుకుంటే ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద ఓటీఆర్ like one time registration will be Aadhaar enabled for 2025 examination cycle is from 2nd June onwards అని చెప్పారనమాట. సో అలాగే మన అందరికీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్స్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 31st of May అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు యాన్యువల్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ ఇష్యూడ్ ఆన్ 9th of May ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ఆప్షన్ టు ఎడిట్ ద ఎగ్జిస్టింగ్ ఓటీఆర్స్, అంటే మీరు ఏదైనా సరే ఇప్పుడు ఆధార్కి సంబంధించి మీరు మార్చుకోవాలి అంటే మీ యొక్క అథెంటికేషన్ రికార్డ్స్లో మీరు ఇది ఓటీఆర్లో ఎడిటింగ్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే 31st May ఈజ్ ద లాస్ట్ డేట్. సో విత్ రెస్పెక్ట్ టు టుడేస్ నోటీస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చింది May 23rd. ఇది ssc.gov.in యూ కెన్ ఫైండ్ ఇట్. సో ఇక్కడ చూడండి, ఆధార్ పాలసీ ఫర్ క్యాండిడేట్స్. సో మనం ప్రీవియస్గా చెప్పాము ఆధార్ అథెంటికేషన్ అనేది ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఫర్దర్ ఎగ్జామ్స్లో మ్యాండేటరీ చేస్తారని. బట్ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ వాలంటరీ, అంటే ఇట్ ఈస్ లైక్ అన్ ఆప్షనల్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే దిస్ పాలసీ సెట్స్ out the framework for use of Aadhaar in the recruitment examinations conducted by SSC. As a part of examination life cycle, it is essential to authenticate the identity of candidates. అంటే మన యొక్క ఐడెంటిటీని రిప్రజెంట్ చేసుకోవడానికి ఎగ్జామ్లో జరిగే ప్రతి స్టేజెస్లో అది చాలా అవసరం. సో అలాగే మనకి టు ఎన్ష్యూర్ ఫెయిర్నెస్ అండ్ ప్రివెంట్ ఇంపర్సనేషన్, అంటే ఒకళ్ళు ఐడి కార్డు రాంగ్గా ఇంకొకళ్ళు యూజ్ చేయకుండా. సో అలాగే విత్ అప్హోల్డింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వైల్ ట్రెడిషనల్ మెథడ్స్ సచ్ యాజ్ ఫోటోగ్రాఫ్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఆర్ ఇన్ యూజ్, అవి ఉన్నప్పటికీ కూడా ప్రీవియస్గా మన యొక్క పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇచ్చేవాళ్ళం కదండి, అవి ఫోటోగ్రాఫ్ కానివ్వండి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఆఫర్స్ అండ్ ఎడిషనల్ అండ్ అలాగే ఈ ఆధార్ అథెంటికేషన్ వల్ల మోర్ రోబస్ట్ మెకానిజం, అంటే మనకి క్లియర్ కట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో దట్ జెన్యూన్ క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది ఈ సెలెక్షన్ ప్రాసెస్లో. దేర్ ఇస్ నో ఇంపర్సనేషన్, ఎవరు రాంగ్గా యూటిలైజ్ చేసుకోవడం, ఎవరు రాంగ్గా వేరే వాళ్ళ యొక్క ఐడెంటిటీని యూజ్ చేసి మాల్ ప్రాక్టీసెస్ చేయకుండా ఉండడానికి ఫెయిర్నెస్ కోసం ఈ ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో ఎస్ఎస్సి షెల్ ఆఫర్ ఆధార్ అథెంటికేషన్ యాజ్ అన్ ఆప్షనల్ ఫెసిలిటీ. సో it is not mandatory. So the traditional things are already, previous things are already in use. కాకపోతే ఈ యొక్క ఆధార్ అథెంటికేషన్ అనేది ఆప్షనల్ ఫెసిలిటీగా పెట్టారు అట్ కీ స్టేజెస్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. అంటే కనుక చూసుకున్నట్టయితే ఆధార్ ఓటీపీ బేస్డ్ అథెంటికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ ఓటీఆర్, అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అప్పుడు ఇది పెట్టారు. అంటే మనం దీన్ని ఆప్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆప్ట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీరు ఓటీపీ రాగానే ఓటీఆర్లో ఈ ఆధార్ అథెంటికేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈజీగా మీరు లాగిన్ అయ్యి నావిగేట్ అవుతారనమాట. అలాగే ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అట్ ద స్టేజ్ ఆఫ్ సబ్మిటింగ్ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు కూడా ఫేస్ అథెంటికేషన్ పెట్టడం జరిగింది. ఇంకా వేరే ఏ చోట్ల ఆధార్ అథెంటికేషన్ పెట్టడం జరిగింది ఇంపార్టెంట్ స్టేజెస్లో అంటే ఆధార్ ఫింగర్ ప్రింట్ ఆర్ ఐరిస్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్, అంటే మన యొక్క ఐరిస్ బేస్డ్ బయోమెట్రిక్ అంటే మన యొక్క ఫోటో తీస్తారు కదండి ఇట్లా కళ్ళు పెట్టి, ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. ఎప్పుడు అంటే అట్ ద టైమ్ ఆఫ్ appearing in the examination. అలాగే ఆధార్ అథెంటికేషన్ డ్యూరింగ్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ స్టాండర్డ్ టెస్ట్ ఆర్ మెడికల్ ఎగ్జామినేషన్. అండ్ అలాగే ఇంపార్టెంట్ స్టేజెస్ అన్నీ చెప్పారు కదా, ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అండ్ అలాగే ఫింగర్ ప్రింట్ బేస్డ్ అథెంటికేషన్ పెట్టారు ఎగ్జామ్ టైంలో కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ ఫైనల్గా జాయినింగ్ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని స్టేజెస్ కీ స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్లో ఈ ఆధార్ అథెంటికేషన్ పెట్టారు విచ్ ఈజ్ అన్ ఆప్షనల్ అనమాట మనకి. ఓకే, అట్ నో స్టేజ్ విల్ ద ఆధార్ నంబర్ బి స్టోర్డ్ ఆర్ రిటైన్డ్ బై ఎస్ఎస్సి లోకల్లీ. సో ఎస్ఎస్సి ఎక్కడ కూడా మన డేటా అనేది స్టోర్ అనేది చేయదు. ఇట్ విల్ ఓన్లీ బి రియల్ టైమ్ అథెంటికేషన్, అప్పటికప్పుడు రియల్ టైమ్ అథెంటికేషన్కి ఉపయోగపడుతుంది టు ఇంప్రూవ్ ద ఫెయిర్నెస్ ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్ అనమాట. యాజ్ పర్ UIDAI ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ అథెంటికేషన్లో ఈ కేవైసీ డీటెయిల్స్ సచ్ యాజ్ నేము, ఫాదర్ నేము, మన యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫోటోగ్రఫీ ఇవన్నీ దీంట్లోంచి మనకు వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో అప్లికేషన్ ఈజ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఇవన్నీ ఒకే దగ్గర వచ్చేస్తే ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద ఈజ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెసింగ్. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఆధార్
అథెంటికేషన్ ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళు సబ్జెక్ట్ టు ఫ్యూవర్ ప్రొసీజరల్ చెక్స్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్. అంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటే, అంటే జనరల్ ట్రెడిషనల్ ప్రాసెస్ అంటే మనకి ప్రీవియస్గా ఎగ్జామ్ ముందు 2 hours అనేది మనం వెళ్ళే వాళ్ళం, మన యొక్క డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళు అథెంటికేషన్స్ అన్ని చూసుకొని వెరిఫికేషన్ అంతా ప్రాసెస్ చేయడానికి టైం పట్టేది కదా. కానీ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఎవరైతే తీసుకుంటారో, అంటే ప్రీవియస్ ప్రాసెస్లో ఒకవేళ ఫోటో మ్యాచ్ అవ్వకపోయినా, నేమ్లో ఏమైనా మిస్ప్రింట్ ఉన్నా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా వెనక్కి పంపించేసి క్యాన్సిల్ అయ్యేవి మనం చాలా చూసాం. సో దీనివల్ల ఏంటంటే ప్రొసీజర్స్ అనేవి చెక్స్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆప్టెడ్ ద ఆధార్ అథెంటికేషన్. సో వాళ్ళ యొక్క ఐడెంటిటీ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది త్రూ ఆధార్. సచ్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి రిజెక్టెడ్ సోల్లీ డ్యూ టు డిస్క్రిపెన్సీ ఇన్ ఫోటోగ్రాఫ్ ఆర్ సిగ్నేచర్. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే చిన్న చిన్న మిస్టేక్స్కి వాళ్ళు ఏం రిజెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే అక్కడ క్లియర్ కట్ డేటా అనేది ఉంటుంది కాబట్టి, విచ్ ఈస్ వెరీ ఫెయిర్. సో దిస్ దే విల్ ఆల్సో బి అలౌడ్ ఎంట్రీ టు ఎగ్జామినేషన్ వెన్యూ క్లోజర్ టు ద గేట్ క్లోజింగ్ టైం. అంటే ఆధార్ అథెంటికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ప్రొసీజర్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోద్ది, మీ టైం సేవ్ అవుతుంది, మీరు 2 hours ముందు రావక్కర్లేదు. జస్ట్ ఒక గేట్ క్లోజింగ్ టైంకి మేబీ ఒక 1/2 hour 15 minutes ముందు వెళ్ళినా మీకు ఎగ్జామ్ టైంకి మీరు రీచ్ అయిపోతారు, మీ వెరిఫికేషన్ అయిపోద్ది, మీరు వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. అలాగే యాజ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఫార్మాలిటీస్ కూడా మనకి మినిమల్గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మరి ఎవరైతే క్యాండిడేట్స్ ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేయరో వాళ్ళు ఏం చేయాలి అంటే దే మస్ట్ ఇన్స్టెడ్ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. దేనికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్? ఇప్పుడు మనకి ఇందాక ఏం చెప్పాం, నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, అడ్రస్, ఫోటోగ్రాఫ్ ఆధార్ అథెంటికేషన్లో వెంటనే వస్తాయి. ఒకవేళ ఆధార్ కార్డ్ ఇవ్వకుండా వాళ్ళు వేరే ఒక డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే కనుక వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఈ పర్టికులర్ థింగ్స్, అంటే వాళ్ళ యొక్క నేమ్కి సపోర్టింగ్ డాక్యుమెంట్, ఫాదర్ నేమ్కి సపోర్టింగ్ డాక్యుమెంట్, ఇవన్నిటికీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. సో వాటికి యాక్సెప్ట్ చేసే డాక్యుమెంట్స్ ఏంటి అంటే పాన్ కార్డు, పాస్పోర్టు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్స్, యూటిలిటీ బిల్స్, బ్యాంక్ పాస్బుక్ లేదా రెంట్ అగ్రిమెంట్, అండ్ అలాగే మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే సమ్టైమ్స్ దేర్ విల్ బి ఖచ్చితంగా మనకి ఏదైనా మిస్ మ్యాచ్ అవ్వడం కానీ, మనం ఏదైనా మర్చిపోవడం కానీ, దానివల్ల మీ క్యాండిడేట్స్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఐ పర్సనలీ సజెస్ట్ ఎవ్రీవన్ టు ఆప్ట్ దిస్ ఆధార్ అథెంటికేషన్. ఓకే, ఈ డాక్యుమెంట్స్ అనేవి మనకి ఏవైతే ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఉన్నావో, దీస్ డాక్యుమెంట్స్ మస్ట్ బి క్లియర్ అండ్ అప్ టు డేట్ అండ్ వెరిఫైయబుల్ అని క్లియర్గా చెప్పారు. సో ఈ సచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆధార్ కాకుండా వేరే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో వీళ్ళు దే నీడ్ టు రిపోర్ట్ అట్లీస్ట్ 2 hours బిఫోర్ ద షెడ్యూల్డ్ గేట్ క్లోజింగ్ టైమ్ ఆన్ ఎగ్జామినేషన్ డే. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ వెరిఫికేషన్స్, వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. సో దిస్ ఈస్ నెసెసరీ టు అలౌ సఫిషియంట్ టైమ్ ఫర్ థరో మాన్యువల్ వెరిఫికేషన్ అట్ వెన్యూ. సో ఆధార్ అథెంటికేషన్ వెరిఫికేషన్ అంటే మనకి బయోమెట్రిక్ ద్వారా అయిపోతుంది. సో ఈ మాన్యువల్ వెరిఫికేషన్కి టైం పడుతుంది కాబట్టి ఈ అదర్ డాక్యుమెంట్స్ ఇచ్చిన వాళ్ళు 2 hours ముందు ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఇంపర్సనేషన్, ఫ్రాడ్యులెంట్ ఎంట్రీ. సో మల్టిపుల్ వెరిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సో చూడండి, ఫర్దర్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ విల్ ఆల్సో బి ఎక్స్టెండెడ్ టు స్క్రిబ్స్ అండ్ ఎగ్జామినేషన్ పర్సనల్. అంటే ఎవరైతే స్క్రిబ్స్ ఉంటారో వాళ్ళు కూడాని దిస్ విల్ హెల్ప్ SSC to monitor whether any individual has repeatedly acted as a scribe అని చెప్పి వాళ్ళు ఇంతకుముందు వచ్చారా లేదా అని వెరిఫై చేసుకోవడానికి కూడా SSCకి ఇది మ్యాండేటరీ చేస్తారని చెప్తున్నారు అనమాట. సో క్రాస్ చెక్ దేర్ ఎగ్జామినేషన్ హిస్టరీ, ఓకే, అండ్ ఎవాల్యుయేట్ దేర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఆధార్ యూసేజ్ ఇన్ సచ్ కాంటాక్ట్స్ enhances transparency and accountability across all participants in examination process. సో ఈ విధంగా ఎవరైనా ఇంతకుముందు స్క్రైబ్గా వర్క్ చేశారా లేదా వాళ్ళ యొక్క హిస్టరీ అనేది కూడా మనకి బయటకు వస్తుందని చెప్పి చెప్తున్నారు. సో వైల్ ఆధార్ అథెంటికేషన్ రిమైన్స్ ఏ వాలంటరీ చాయిస్, ఓకే, SSC encourages candidates to avail this facility to benefit from quicker processing. మీ యొక్క వెరిఫికేషన్స్ అన్నీ ఫాస్ట్గా అవ్వాలంటే ఈవెన్ దో ఇది ఆప్షనల్ అయినప్పటికీ కూడా SSC మోస్ట్లీ ఎంకరేజింగ్ ఎవ్రీవన్ టు ఆప్ట్ ఫర్ దిస్ ఆధార్ అథెంటికేషన్ అనమాట. ఓకే, దీనివల్ల ఐడెంటిటీ అష్యూరెన్స్ కానివ్వండి, స్ట్రీమ్ లైన్డ్ ఎగ్జామినేషన్ యాక్సెస్ ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి. అలాగే మిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ సబ్మిషన్ ఆఫ్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ విల్ లీడ్ టు స్ట్రిక్ట్ యాక్షన్ ఇంక్లూడింగ్ డిస్క్వాలిఫికేషన్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, రాంగ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, సో ఏదైనా అలాంటి ఫాల్స్ థింగ్స్ మీరు చేస్తే ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. అలాగే వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటారు. సో ద కమిషన్ రిటైన్స్ ద అథారిటీ
to revise the policy in line with evolving regulatory and operational requirements. So the commission has all the rights to take any action regarding the policies anamata. సో దిస్ ఈజ్ ద అప్డేట్ అండి. ఆధార్ పాలసీ అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఆధార్ ఆప్ట్ చేసుకునే వాళ్ళు ఓటీఆర్ అనేది మెయిన్గా 31 మే గుర్తుపెట్టుకోండి. ఓటీఆర్లో ఒకవేళ ప్రీవియస్గా ఎగ్జిస్టింగ్ ఓటీఆర్ చేసేసుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఐడెంటిటీని ఆధార్ అథెంటికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకొని దయచేసి 31 మే కల్లా మీరు కంప్లీట్ చేసుకోండి. ఆధార్ అనేది ఆప్షనల్ అని చెప్పినప్పటికీ కూడా ఆధార్ కాకుండా వేరే డాక్యుమెంట్స్ మీరు పెట్టకూడదని కాదు, బట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి వ్యాలిడ్గా ఉండాలి, క్లియర్ కట్గా ఉండాలి, వితౌట్ ఎనీ ఎర్రర్స్ ఉండేలా చూసుకోండి, సో దట్ మీరు రిజెక్ట్ అవ్వకుండా ఉంటారు. So this is the update about the Aadhaar policy for the candidates who are going to appear for the Staff Selection Commission examinations in the upcoming days anamata. So this is it for today. Thank you so much.